హలో! హాయ్! ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. చూసారా మా పాప ఇంటి దగ్గరుంటే ఇంతేనండి. ఎంతసేపు ఆ డ్రెస్ ఇవ్వు మమ్మీ, ఈ డ్రెస్ ఇవ్వు, ఆ డ్రెస్ మీదకి ఇవి మ్యాచింగ్స్, అవి పెట్టు, ఇవి పెట్టు, అలా రెడీ చెయి, ఇలా రెడీ చెయి. ఇదే ఎంతసేపు ఇంట్లో ఉన్నా. మీ ఇంట్లో పిల్లలు కూడా ఇలాగే చేస్తారా? ఆ బ్యాంగిల్స్ చూడండి, అదొకటి వేసింది, ఇదొకటి వేసింది. తన ఇష్టం అనమాట. ఎంతసేపు ఆ జ్యువెలరీ బాక్సులు ఉంటాయి అక్కడ కబోర్డ్స్లో అనమాట. అవి తీసుకోవడం, తనకి నచ్చింది వేసుకోవడం. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ పెడుతుందా? పెట్టదు. మళ్ళీ అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి అన్నీ పడేస్తూ ఉంటుంది. ఎంతసేపు ఇంట్లో ఉన్నంతసేపు ఇలా ఇయర్ రింగ్స్ మార్చుకోవడం, బ్యాంగిల్స్, డ్రెస్ ఈ డ్రెస్ కాదు, వేరే డ్రెస్, అది కాదు, ఇది అని ఇలా వేసి తీస్తూనే ఉంటుందండి. ఆడపిల్లలంటే ఇంతే కదా. సో ఒక్కొక్కసారి నాకు ముచ్చటేస్తుంది, కానీ మళ్ళీ అవన్నీ నేనే సర్దుకోవాలి కదా. అట్ ది సేమ్ టైం విసుగు కూడా వస్తుంది. ఇంకా హాలిడే వచ్చిందంటే నాకు మా పాపతో అదే పిచ్చ భయం అనమాట. సో ఇంకా ఈవినింగ్ పార్క్ అయితే వచ్చేసాము. తన్ని తీసుకుని పార్క్ వచ్చానండి. ఇంతకుముందు ఎప్పుడు రెగ్యులర్గా తన్ని భవిష్యం తీసుకుని పార్క్ వచ్చేదాన్ని. తనేమో లోపల ఆడుకునేది, నేను బయట వాకింగ్ చేసుకునేదాన్ని. నేను ఎప్పుడు వాకింగ్ చేస్తాను. అయితే మొన్న వర్షాలు పడిన దగ్గర నుంచి రోడ్స్ అన్నీ బ్లాక్ అయిపోయినాయి అనమాట. అంటే కొన్ని చోట్ల రోడ్లు వేయలేదు. బురద అదంతా ఉండడం వల్ల వాకింగ్కి అయితే రావట్లేదు. ఇంకా తనకి హాలిడేస్ ఇచ్చారు కదా, సరే తన్ని కూడా ఆడించినట్టు ఉంటుంది అని చెప్పి వాకింగ్కి వచ్చాను. తనేమో లోపల ఆడుకుంటుంది భవిష్య, నేను ఇంకా బయట వాకింగ్ చేస్తున్నా. సో ఇటు సైడ్ పక్కన లేడీస్ చేసుకోవడానికి ఎక్సర్సైజెస్ అవి చేసుకోవడానికి ఎక్విప్మెంట్స్ అవి కూడా ఉన్నాయి. ఇంకా అవి కొంతసేపు చేసుకొని వాకింగ్ చేసుకొని ఇంక ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇది నైట్ డిన్నర్లోకి చపాతీలు చేద్దామని చెప్పి చపాతీ పిండి అయితే కలుపుతున్నానండి. నాకు ఒకప్పుడు చపాతీ అంటే అస్సలు ఇష్టం ఉండదు, అలాగే చేయడం కూడా వచ్చేది కాదు. మా అమ్మ బాగా చేస్తుంది చపాతీలు. సో అలా నాకు ఈ మధ్య ఎందుకో చపాతీలు అంటే కొంచెం ఇష్టమైతే వచ్చిందనమాట. మా వారేమో రోజు నైట్ చపాతీలు చెయ్యి తిందామంటారు, కానీ నాకు చెయ్యాలన్నా చాలా టైం టేకింగ్ కదా, అందుకే నేను చపాతీలు చేయను. కానీ ఈరోజు ఎందుకో తినాలనిపిస్తుంది, సర్లే అని చపాతీలు చేస్తున్నాను అనమాట. హెల్త్కి కూడా మంచిది కదా. అంటే బాడీలో ఉన్న నీరు అదంతా చపాతీ లాగేస్తుంది, బాడీని చక్కగా ఫిట్గా చేస్తుంది. సో ఇంకా చపాతీ పిండిని అయితే చక్కగా కలిపేసుకున్నానండి. ఇంక ఈరోజు నైట్ మాకు డిన్నర్లోకి అయితే చపాతీ అనమాట. సో నాకు పెద్ద చపాతీ చేయాలంటే చాలా ఇష్టం అనమాట. ఆ కళని ఈరోజు నేను నెరవేర్చుకుంటున్నాను. ఇలా పిండిని కలిపేసేసుకుని ముద్దలాగా చేసేసుకుని కింద గ్యాస్ అట్టుంటుంది కదా, దాని మీద అయితే బాగా ప్రెస్ చేసుకుంటున్నానండి, చపాతీలు మెత్తగా రావాలని చెప్పి. ఇంకా అలాగే పెద్ద చపాతీలు కూడా చేసుకుందామని చెప్పి అనుకుంటున్నాను. మా భవిష్య కూడా అసలు చపాతీ ఇష్టపడదు, తినదు, కానీ ఈ మధ్య అప్పుడప్పుడు పెడుతున్నాను, తను కూడా తింటుందన్నమాట. సో తను కూడా ఇదిగో మధ్యలోకి వచ్చి నేను కూడా చేస్తాను, నాకు చిన్న ఉండే ఇవ్వమని చెప్పి అడుగుతుంది. ఇంకా సర్లే అని చెప్పి కొంచెం వేస్తే తను కూడా తర్వాత బిస్కెట్స్ అనేవి పిచ్చి పిచ్చిగా అసలు హాలిడేస్లో మా పాప అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అని ఒక్కటే వేడిపిస్తుందండి. అసలు మా దగ్గరే, కానీ తీసుకెళ్తాను అని చెప్పాను. అయినా కానీ వీళ్ళకి ఏంటంటే October 2 నుంచి హాలిడేస్ అని చెప్పారు ఫస్ట్. తర్వాత సరేలే ఇంకా October 2 నుంచి హాలిడేసే కదా, అమ్మమ్మ ఇంటికి వెళ్దామని చెప్పాను. ఇంకా నెక్స్ట్ ఏం చేశారంటే వీళ్ళు మార్చేశారు. 6th వరకు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది, 6th వరకు స్కూల్ రన్ చేసుకోవచ్చు అన్నారు అని చెప్పి ఇంకా హాలిడేస్ని అయితే తగ్గించేశారనమాట. ఇంకా వీళ్ళు ఆల్రెడీ మెంటల్గా ఫిక్స్ అయిపోయారు కదా, ఇంకా అస్సలు ఒక్కటే ఏడుపు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పి. ఇంకా వెళ్ళినా ఏముంటుంది అక్కడ, తిరగడం ఆడడమే కదా. ఎలాగో ఈ 3 డేసే కదమ్మా స్కూల్కి వెళ్ళు, థర్స్డే ఫ్రైడే సాటర్డే అమ్మమ్మ ఇంటికి వెళ్దామంటే అస్సలు నా మాట అయితే ఇంకా వినట్లేదు. ఇంకా అలా థర్స్డే మాత్రం స్కూల్కి అయితే పంపించాము. ఇంకా థర్స్డే నైట్ నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాంలే అని చెప్పి అనుకున్నాను. ఇక్కడ చూసారా చపాతీలు అయితే చక్కగా చేసేసాను. ఇంకా తర్వాత పాన్ మీద అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా చపాతీలు టేస్ట్ అయితే చాలా బాగా వచ్చినాయండి, మెత్తగా వచ్చినాయి, పెద్దవి కూడా వచ్చినాయి. ఇంక ఇందులోకి క్యాబేజీను పడిపప్పు కర్రీ ఉంటే అది పెట్టుకొని
ఇందులోకి చపాతీలోకి అయితే తినేసాము. సో ఈరోజు మా డిన్నర్ వచ్చేసి ఇంకా చపాతీ క్యాబేజీ పడిపప్పు అనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.